తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో గడపలకు వాడే పరదాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. తిరుపతికి చెందిన మణి అనే వ్యక్తి ఏడాదికి 4 సార్లు పరదాలను బహూకరిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఆనివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం పర్వదినాల్లో పరదాలను బహూకరిస్తారు మణి. ఇక పరదాల ప్రాముఖ్యత, వాటి విశేషాలపై పరదాల మణితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయంలో ఉండేటువంటి పరదాలైతే మాత్రం సంవత్సరానికి 4 సార్లు తిరుపతి నుంచి బహూకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు తయారు చేసేటువంటి పరదాల మణి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నా చెప్పండి, ఒక సంవత్సరానికి 4 సార్లు మీరు అందించేటువంటి యొక్క పరదాల యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది? అది తిరుపతి నుంచి మీరు స్థానికులుగా వచ్చేటువంటి యొక్క పరదాలు వెనక యొక్క కథ ఏంటి అసలు? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన పాదాల చెంతనే పుట్టే భాగ్యం ఆ దేవదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఆ స్వామి నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చి ఇంతటి జీవితాన్ని ఇచ్చిన మహాదేవుడు. నేను తిరుపతి నివాసి, పుట్టి పెరిగి ఇంత వాడిని ఆ దేవదేవుడు సన్నిధిలో ఈ సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వడము మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా భావిస్తున్నాను. సంవత్సరంలో 4 సార్లు కోయిలాలవారి తిరుమందిరం ఆ దేవదేవుడికి, ఆ దివ్య ఆలయానికి పవిత్రమైన గంగా జలాలు, పసుపు, కుంకుమ, గంధపు విశేషమైన పరిమళ ద్రవ్యాలతో గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న అత్యంత సాంప్రదాయమైన పద్ధతి. సంవత్సరంలో ఇవి 4 సార్లు ఆ దేవదేవుడికి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 1 ఉగాది ఆస్థానం, 2 ఆనివారి ఆస్థానం, 3 సాలకట్ల బ్రహ్మోత్సవము, 4 వైకుంఠ ఏకాదశి. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ పవిత్రమైన సేవ, గుడి శుద్ధి కార్యక్రమం అయినాక నూతన పరదాలు సమర్పించే భాగ్యం తిరుపతిలో నాకు నివాసి అయిన నాకు ఇవ్వడం ఆ కలియుగ శ్రీనివాసుడు భాగ్యం. ఈసారి బంగారవాకిల్లో ఉండే పరద, రాముల వారి ఉండే పరద, కులశేఖర పరద, గర్భాలయము కురాలము, శయన మండపము కురాలము. ఈ గత 26 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు 5 పరదాలు సమర్పిస్తున్నాను. ఆ దేవదేవుడు ఈ సృష్టి మీద మొట్టమొదటిసారిగా పాదం మోపిన రోజు ఉగాది, యుగం ఆరంభమైంది. ఆ యుగం ఆరంభమైనప్పుడు ఆ పుడమ తల్లి ఆ దివ్యమైన పాదాలను స్పృశించేట్టుగా పద్మము, పూర్ణకుంభము, గజవాహనము, శంకు చక్రాలు, తిరునామము, బంగారు లేసులు, పవిత్రమైన కలర్సు, కుందన్సు, స్టోన్సు, ఇలా ఆ పరదా మీద భక్తులు చెంతనే చాలా ఆనందం పరివేశం చెందాలని ఆ దేవదేవుడు మూల విరాటు నేత్ర దర్శనం ఈసారి స్వామి పరదా మీద సుప్రభాతం సేవలో చేశాను. రాములవారి మేడ, కులశేఖరపడి, ఈ 3 పరదాలు ఒక్కొక్క రకంగా ఒక దివ్యమైన అనుభూతి చెందేట్టుగా ఆ భక్తులకి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. సంవత్సరానికి 4 సార్లు అంటే బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఉగాది ఆస్థానం కావచ్చు, ఆనివారి ఆస్థానం కావచ్చు, అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ఈ యొక్క 4 పర్వదినాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం చేసేటువంటి కోయిలాలవారి తిరుమంజనం రోజునైతే మాత్రం ఒక పరదాలు అయితే బహుకరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పరదాలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్తో పాటుగా చాలా భక్తి శ్రద్ధలతో పాటుగా ముందుగానే దీన్ని చాలా సాంప్రదాయ పద్ధతిగా దీన్ని డిజైన్ చేసిన తర్వాత వీటిని అన్ని సరిచూసుకుని ఒక ఆనంద నిలయంలో ఉండేటువంటి ప్రతి గడపకి ఉండేటువంటి ఒక పరదాలను అయితే మాత్రం తిరుపతి వాసుడైనటువంటి పరదాల మణి అయితే బహుకరించడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, చాలా ఏళ్ల కాలం నుంచి కూడా ఒక పరదాలను అయితే బహుకరించడం అనేది ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీలాగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.